మెదక్ 10 సంవత్సరాలలో గతంలో ఇందిరాగాంధీ పరిపాలించినప్పుడు కూడా ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు కూడా జరగని పనులు 10 సంవత్సరాల్లో చేసుకోగలిగినాం. రేవంత్ రెడ్డి గారు మొన్న ఇక్కడికి వస్తే మా మెదక్ జిల్లాకి ఏమైనా మేలు జరుగుతా అనుకుంటున్నాం, కానీ ఒక్క పైసా కూడా అనౌన్స్ చేసుకోలే. అభివృద్ధి అంటేనే మీకు తెలియదు. నువ్వు ఒక్కటే మాట అడుగుతున్నా, మెదక్లో అభివృద్ధి జరగలేదన్నారు మీరు. అభివృద్ధి జరిగిందనడానికి నిదర్శనము కూడా మీరే. ఎందుకంటే మెదక్ ఎన్నిక జరిగితే, పార్లమెంట్ ఎన్నిక జరిగితే రేవంత్ రెడ్డి గారు సీఎం అయి ఉంటే నామినేషన్ మెదక్ జిల్లా కాకపోతే ఎక్కడెద్దురు? సంగారెడ్డిలో ఎద్దురు. నిన్ను సీఎం గా మెదక్ ప్రజలు, మెదక్ జిల్లా కేసీఆర్ గారు చేసిన జిల్లా అయింది కాబట్టి నిన్ను ఇక్కడికి రప్పించగలిగినాం, ఈ చౌరస్తాకు రప్పించగలిగినాం. మెదక్ జిల్లా అయింది కాబట్టి నామినేషన్ వేయడానికి రేవంత్ రెడ్డి చౌరస్తా నిలబడి ఇక్కడికి వచ్చి కేసీఆర్ కట్టించిన కలెక్టరేట్ లో నామినేషన్ వేసిండు. కేసీఆర్ గారు వేసిన రోడ్డు మీద నామినేషన్ ర్యాలీ నడిచింది. మీరు చౌరస్తాలు నిలబడి మాట్లాడిండు. ఇక్కడున్న ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు చేస్తే కోతలు పడ్డాయి. ఈ చౌరస్తాలకు నేను ఆల్రెడీ 50 కోట్లలో పెడితే వాటిని కోతలు పెట్టిండ్రు. టీఎఫ్ఐడిసి 37 కోట్ల రూపాయలను మనం తెచ్చిన వాటిని కూడా వేరే పేరు మార్చి పేరు పెట్టి ఆ కథ వచ్చి ఈ కథ చెప్పి అభివృద్ధి మాత్రం శూన్యం. మీరు ఒక్కటే చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందని అనుకుంటుండ్రేమో, కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారు, మెదక్ జిల్లా ప్రజలు కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ ను తప్పకుండా మళ్ళీ సీఎం గా చూడబోతాం. మనమందరం కూడా నిలదొక్కుకొని సీఎం వేటాడే ముందు ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. వెనక్కేసుడు రాగలే, ముందుకు పంట విసరడానికి అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను.